హాయ్ ఫ్రెండ్స్, ఇది 32 ఇంచెస్ శాంసంగ్ ప్యానల్. మనకి చూడండి ఫ్రెండ్స్, గీతలు వస్తున్నాయి కదా. ఇది బాండింగ్ ఇష్యూ అంటారు దీన్ని. నా దగ్గర బాండింగ్ మిషన్ లేదు, వేరే సార్ దగ్గరికి, మా గురుగారి దగ్గరికి తీసుకెళ్ళి బాండింగ్ మిషన్ మీద చేయించడం జరుగుతుంది. ఆ సార్ అనేవాళ్ళు బాండింగ్ అనేది ఏ విధంగా చేస్తారు, కొత్త కాఫ్ అనేది వేసి ఎలా చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇది సెంటర్లో ఐసీ ఉంది. ఐసీ కదిపితే రైట్ సైడ్ గీత అనేది ఆగి వెలుగుతుంది. ఫిల్మ్ అనేది గట్టి పట్టుకుంటే పిక్చర్ అంతా వస్తుంది. పైన టాప్లో ప్రస్తుతానికైతే బ్లాంక్లా ఉంది కదా, ఫిల్మ్ అనేది పట్టుకుంటే గీత అనేది వస్తుంది. ఇది కాఫ్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది ఆ కాఫ్ నెంబర్ అండ్ సేమ్ కాఫ్ నెంబర్ అనేది కొత్త కాఫ్ అనేది వాళ్ళు వేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తారు. రీప్లేస్మెంట్ చేసే క్రమంలోని గ్లాస్ మీద ట్రాక్స్ అనేవి మైక్రోస్కోప్లో చూసుకొని బాగున్నాయి లేవు చూసుకొని బాండింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ 1, 2 లేదా ట్రాక్స్ అనేవి కట్ అయితే ఆ కట్ అయిన చోట సెంటర్లో లైన్ అనేది బాండింగ్ చేసినా సరే పోదు ఫ్రెండ్స్. ఎందుకంటే గ్లాస్లో ట్రాక్ అనేది కట్ అయి ఉంటుంది కాబట్టి ముందుగా స్కాలర్ మీద కాఫ్ని రిమూవ్ చేస్తున్నారు. దాని తర్వాత గ్లాస్ మీద ఉన్న కాఫ్ని రిమూవ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మెయిన్. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే సముద్రపు ఏరియాలో ఉన్న వాళ్ళకి ఉప్పు గాలి పడిన లేదా వాటర్తో చాలామంది ప్యాన్లు అనేది కంగారుగా ఉందని చెప్పి తడిగూడతో తుడిచిన, పొయ్యిల దగ్గర ప్యాన్లు టీవీలు పెట్టిన వాటిల్లో పొయ్యిల దగ్గర పొగ పడుతుంది కదా ఫ్రెండ్స్. దీనివల్ల కాఫ్లు అనేవి హీట్ ఎక్కి పొగ వల్ల కాఫ్లు అనేవి పోతుంది, రెస్ట్ ఫామ్ అయ్యి దానివల్ల ఇలాగా మనకి గీతలు ఏర్పడిన బ్లాంక్ పిక్చర్ వచ్చినా అవుతాయి, లేదా కాఫ్ బర్న్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ క్రమంలో కంపల్సరీగా బాండింగ్ అనేది చేయించుకోవాలి. బాండింగ్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు కాఫ్ రిమూవ్ చేసి ఆ కాఫ్ ఉన్న ఏరియాలో శుభ్రంగా ఐపీతో క్లీన్ చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని సార్ ప్రస్తుతానికైతే ఐపీతో శుభ్రంగా క్లీన్ చేసి గ్లాస్ ట్రాక్స్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని కొత్త కాఫ్ అనేది దాని మీద రీప్లేస్మెంట్ చేస్తారు బాండింగ్ మిషన్ ద్వారా. ప్రస్తుతానికైతే పాత కాపు తీసేసి దాని మీద ఉన్న లేయర్ గమ్ముని రిమూవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నీట్గా చూడండి ఫ్రెండ్స్, అలా రిమూవ్ చేస్తున్నారు. ఐపీతో నీట్గా వస్తుంది. ఇలాగ నీట్గా చేసే క్రమంలో గ్లాస్ ట్రాక్స్ అనేవి బాగా రెస్ట్ పట్టి ఉంటే ఆ ట్రాక్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం బాండింగ్ చేసిన తర్వాత సింగిల్ గీత కానీ డబుల్ గీతలు కానీ ఏమైనా ఉంటే ఆ ట్రాక్ కట్ అయిన దగ్గర పవర్ సప్లై వెళ్ళక స్ట్రైట్ గీత అనేది ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఇది కస్టమర్లు అనేవాళ్ళు తెలుసుకోవాలి తప్పించి ఇది ప్యానల్ కంప్లైంట్ అయితే కాదు. సింగిల్ గీత స్ట్రైట్గా ఉందంటే బాండింగ్లో గ్లాస్ ట్రాక్స్ అనేవి కట్ అయిపోవడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ఇప్పుడు నీట్గా వాళ్ళు క్లీన్ చేసుకొని ఐపీతో కొత్త కాఫ్ అనేది బాండింగ్ మిషన్ ద్వారా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సేమ్ కాఫ్ నెంబర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, దాంతోనే వేయాలి. ఇంక దేని ద్వారా బాండింగ్ మిషన్ ద్వారా తప్పించి ఇంక దేని ద్వారా మనం బాండింగ్ అనేది చేయలేం ఫ్రెండ్స్. కంపల్సరీగా బాండింగ్ మిషన్ దగ్గరికి మాత్రం ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వెళ్ళాలి. అందుకే దయచేసి కస్టమర్స్ ఎవరైనా సరే మనం చేయకూడదు ఏం పనులు అంటే తడిగుడ్డ అనేది పెట్టకూడదు. తడిగుడ్డ పెట్టడం వల్ల ఇలా కాఫ్ బర్న్ అవ్వడం, గ్లాస్ ట్రాక్స్ అనేవి పోవడం, డస్ట్ ఫామ్ అవ్వడం చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్లాస్ మీద గమ్ అనేది ఎలా ఉంది బాండింగ్ చేసే ప్లేస్లో. దాన్ని నీట్గా ఐపీతో క్లీన్ చేసి తీస్తున్నారు ఫ్రెండ్స్. ఆఫ్టర్ తర్వాత వాళ్ళు కొత్త కాఫ్ అనేది వేస్తారు బాండింగ్ మిషన్ ద్వారా. మీకు బాండింగ్ మిషన్ ద్వారా ఎలా అతను కాఫ్ అనేది ఎలా కనెక్ట్ చేస్తున్నారో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనిని ఓన్లీ బాండింగ్ మిషన్ ద్వారా మాత్రమే చేయగలరు తప్పించి ఇంక వేరే ద్వారా అయితే అవ్వదు. ఇప్పుడు నీట్గా హీర్ బడ్తో నీట్గా క్లీన్ చేసుకొని కొత్త కాఫ్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని ఐపీతో బాండింగ్ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొత్త కాఫ్ ఫ్రెండ్స్ ఇది. ఈ కాఫ్ అనేది ఆ ప్యానల్కి రీప్లేస్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ కాఫ్ ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ ఐసీ ఉంది, ఐసీ పోయింది దేనికి
అండ్ కాఫ్ కూడా రెస్ట్ పట్టేసి పోవడం వల్ల స్ట్రైట్గా గీతలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త కాఫీకి బాండింగ్ టేప్ అంటారు ఫ్రెండ్స్. ఇది కంపల్సరీగా ఈ బాండింగ్ టేప్ అనేది కాఫీకి అతికించి ప్యాన్లకి అనేది ఫిట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఒక లేయర్ ఉంటుంది. ఈ పైన టేప్ అనేది బాండింగ్ టేప్ అనేది ఈ రిమూవ్ చేయగానే ఆ లేయర్ అనేది ఆ కాఫ్కి అనేది అంటిపెట్టి ఉండి బాండింగ్ మిషన్కి వల్ల దాన్ని ప్రెస్సింగ్ చేయడం వల్ల హైట్కి ఉన్న లేయర్ అనేది ఈ కాఫ్కి ప్యాన్లకి మ్యాచ్ అవుతుంది, ఫిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల బాండింగ్ టేప్ అనేది పెడుతున్నారు. కంపల్సరిగా కొత్త కాఫీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం కస్టమర్ చాలామందికి బాండింగ్ అంటే తెలియదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కస్టమర్లకు మాత్రమే ఇది వీడియో, ఎందుకంటే టెక్నీషియన్ చాలామంది బాండింగ్ అంటే తెలుసు, బాండింగ్ మిషన్ చాలామంది చూసారు కాదు. కానీ కస్టమర్లు అనేది బాండింగ్ చేయించుకోవాలని చెప్పి టెక్నీషియన్ అంటే బాండింగ్ అంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి బాండింగ్ అనేది మిషన్ ఎలా చేసే విధానం చూపిస్తున్నాం ఫ్రెండ్స్. టెక్నీషియన్ అనేవాళ్ళు ఎంత కష్టపడతారో లేకపోతే ఎలా తీసుకొని వెళ్ళి ఎలా చేయిస్తారు, మళ్ళీ మీ ప్యాన్లు అనేది మీకు ఎంత జాగ్రత్తగా చెప్తారో తెలియడం కోసం మాత్రం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిషన్ ద్వారా కొత్తగా వేసిన కాఫీని గ్లాస్ ట్రాక్స్ ఫ్రెండ్స్ అయ్యి కింద నుండి బ్లాక్ కలర్గా గీతలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. అయ్యి గ్లాస్ మీద ఉన్న ట్రాక్స్ ఫ్రెండ్స్ అయ్యి ఆ ట్రాక్స్ పైకి ఇతను కొత్తగా కాఫీ వేశారు కదా, ఆ కాఫీ అనేది మ్యాచింగ్ అయ్యేటట్టుగా అడ్జస్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. లెఫ్ట్కి రైట్కి మూవ్ చేస్తూ ప్యాన్ లైట్గా చేస్తూ అడ్జస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, కొత్తది పెడుతున్నారు. అది కింద వైట్గా వెళుతుంది కదా ఫ్రెండ్స్, అది బాండింగ్ హెడ్ అంటారు. హెడ్ పైన ప్యాన్లు అనేది కూర్చోబెట్టి కాఫ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నారు లెఫ్ట్కి రైట్కి కరెక్ట్గా సెట్టింగ్ అయ్యేటట్టుగా. ట్రాక్స్ అనేవి ఒకవేళ ట్రాక్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ సెట్టింగ్ అవ్వకపోని వెళ్ళా మళ్ళీ గీతలు వచ్చే అవకాశం ఉంది. అందుకే 1-2 సార్లు పక్కాగా చూసుకొని వాళ్ళు బాండింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే మళ్ళీ రీప్లేస్మెంట్ మళ్ళీ కాఫ్ తీసి బ్లోయర్ ద్వారా కాఫ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ రెండోసారి కొత్త కాఫ్ వేయాలి ఫ్రెండ్స్. వాళ్ళకి డబల్ పని అయిపోతుంది. అందుకే ముందుకుంటే 1-2 సార్లు అడ్జస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కరెక్ట్గా గ్లాస్ ట్రాక్స్ మీద కాఫ్ ట్రాక్స్ అనేవి సెట్ చేసుకొని మైక్రోస్కోప్ ద్వారా ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసుకొని సెట్ చేసుకొని బాండింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి బాండింగ్ అయితే కాఫ్ అనేది ఫిట్ అయిపోతుంది. దాన్ని మనం తీయాలంటే చిరిగిపోవడం తప్పించి లేదా బ్లోయర్ తీయాలి తప్పించి మరి రెండోసారి పనికిరాదు ఫ్రెండ్స్. అది అంత గట్టిగా బాండింగ్ అనేది అయిపోతుంది. ఇది బాండింగ్ మిషన్లో వాళ్ళ డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో వాళ్ళు ట్రాక్స్ అనేవి నీట్గా కనబడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ట్రాక్స్ అనేవి కనబడుతున్నాయి కదా, దీంట్లో ఏ ఒక్క ట్రాక్ కట్ అయినా సరే మనకు స్ట్రైట్గా గీత వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏ దగ్గర కట్ అయిందో కట్ అవుతుంది, గీత వచ్చేస్తుంది. ఇక ఫ్రెండ్స్ మనం ఇందాక పెట్టిన టేప్ అనేది రిమూవ్ చేశారు సార్ చేసి, ఆ మీద లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లేయర్తో మళ్ళీ గ్లాస్ ట్రాక్ల మీద సమానంగా అడ్జస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సార్. లెఫ్ట్కి రైట్స్కి మూవ్ చేస్తూ బాండింగ్ మిషన్లో చూస్తూ పైన ఒక టేప్ అనేది పెట్టి బాండింగ్ హెడ్ని కిందకి ఎయిర్ ద్వారా కిందకి ఆటోమేటిక్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక బటన్ నొక్కగానే ఎయిర్ ద్వారా మూవ్ ద్వారా కిందకి దిగి ప్రెస్సింగ్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ బటన్ నొక్కారు, కిందకి స్లోగా బాండింగ్ మీద హెడ్ అనేది కిందకి దిగి ప్రెస్సింగ్ అనేది అవుతుంది. ప్రెస్సింగ్ అవ్వడం వల్ల మనం కొత్తగా వేసిన కాఫ్ అనేది ప్యాన్లకి అంటుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా దాని మీద అడ్జస్ట్ చేస్తుందో బాండింగ్ చేస్తుందో. ప్రెజర్ అనేది అప్లై అవుతుంది దాని మీద, హీట్ అనేది కూడా అప్లై అవుతుంది హెడ్లో నుంచి. హీట్ అనేది అప్లై అవ్వడం వల్ల కాఫ్కి గ్లాస్ మీద ఉన్న ట్రాక్స్కి కాఫ్ మీద ఉన్న ట్రాక్స్కి ఫిట్ అవుతుంది. మనకి దాంట్లో బాండింగ్ అనేది ఎంత సమయం పడుతుంది, ఎన్ని సెకండ్లో అవుతుంది, ట్రాక్స్ అనేవి కరెక్ట్గా సిట్టింగ్ అవుతుందా లేదా బాండింగ్ జరిగే క్రమంలో మనం డిస్ప్లేలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏవైనా ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో కాఫ్ అనేది సైడ్కి రైట్కి జరిగినట్లయితే వెంటనే స్టాప్ చేసి మళ్ళీ కొత్తగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకోసం వాళ్ళు
వాటికి 2 సార్లు సరి చేసుకొని బాండింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు స్కాలర్ వైపు అనేది మనం రెండోసారి బాండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్కాలర్ వైపు కూడా సేమ్ అనేది క్లీన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని బాండింగ్ చేస్తారు ఫ్రెండ్స్. బాండింగ్ చేసి మళ్ళీ మదర్ బోర్డ్ ద్వారా మనం ప్యానల్ అనేది ఎలా వచ్చిందో చూసుకొని కస్టమర్కి అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ గీత వస్తే గ్లాస్ ట్రాక్లో కట్ అయ్యేటట్టు అని అర్థం. అందుకోసం ఒకటి 2 సార్లు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు స్కాలర్ అనేది బాండింగ్ చేయడం ఎలా ఒకసారి చూద్దాము. ఫస్ట్ అనేది గ్లాస్కే చేయాలి, తర్వాత స్కాలర్కి చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాండింగ్ అనేది మళ్ళీ స్కాలర్కి చేస్తున్నారు. స్కాలర్కి చేసిన తర్వాత టెస్టింగ్ బోర్డు ఉంటుంది వాళ్ళ దగ్గర. టెస్టింగ్ బోర్డు ద్వారా మనకి ప్యానల్ని టెస్ట్ చేసి మనకి సెట్లోకి ఎక్కడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.